అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. వాటిలో నుండి కొన్ని విషయాలు నేర్చుకుని మనం ఎలా అప్లై చేసుకోవాలో నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక ఉపమానాన్ని మనం ఆలోచిద్దాం. దానికంటే ముందు అసలు ప్రతి వారం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే ఎందుకు మనం మాట్లాడుకోవాలి? ఎందుకంటే క్రైస్తవుడు అనే పదానికి అర్థం యేసుక్రీస్తు వారిని వెంబడించేవాడు. మనం యేసుక్రీస్తు వారిని వెంబడించాలి అంటే ఫస్ట్ అసలు ఆయన ఏం చెప్పాడో మనకు తెలియాలి. ఇవాళ క్రైస్తవులు అని మనం పేరు పెట్టుకుని యేసుక్రీస్తు వారు బైబిల్లో ఏం చెప్పారో ఆ మాటలు మనకు తెలియదు అనుకోండి, మనం నిజమైన క్రైస్తవులు అవ్వం, నామకార్థ క్రైస్తవులు అవుతాం. నిజమైన క్రైస్తవులు ఎవరవుతారంటే యేసుక్రీస్తు వారు ఏ మాటలు చెప్పాడో తెలిసుండి, యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని ఎలా బ్రతికాడో తెలిసుండి, అలా మన జీవితంలో కూడా మనం చెయ్యడానికి, ఆయన చెప్పినట్లుగా మన జీవితాన్ని గడపడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు మాత్రమే నిజమైన క్రైస్తవులు. ఓకేనా? మనందరం కూడా నిజమైన క్రైస్తవులుగా ఉండాలి అన్న బాటలో నడుస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో ప్రతి వారం నేర్చుకోవాలి. ఆయన చెప్పినట్టుగా మన జీవితాన్ని మనం గడపాలి. అది ఒక క్రైస్తవుడిలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. ఓకేనా? ఈరోజు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం ఆలోచిద్దాం. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. యేసుక్రీస్తు వారు మీరు తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. బైబిల్లో మళ్ళీ మనకి ఇంకో చోట మీరు తీర్పు తీర్చండి అని ఉంటుంది. బైబిలే ఒకసారి తీర్పు తీర్చమని ఇంకో చోట తీర్పు తీర్చొద్దని చెప్తుందా అంటే అలా కాదండి. తీర్పులో కూడా 2 రకాలు ఉన్నాయి. మనం యాకోబు పత్రిక చదివితే మనకి సింపుల్గా అర్థమైంది. నేనేది చెప్తున్నాను అనుకోకండి, బైబిలే చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరం గొప్పదా, తీర్పు గొప్పదా అంటే కనికరమే గొప్పది, నీ తీర్పు కనికరముతో కూడినదై ఉండాలి అని యాకోబు పత్రిక మనకు చెప్తుంది. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ తీర్పు తీర్చొద్దు అంటున్నాడు కదా, అది ఏ తీర్పు? కనికరము లేని తీర్పు. పౌలు గారు అక్కడ తీర్పు తీర్చండి అని చెప్తున్నారు కదా, అది ఏ తీర్పు? కనికరముతో కూడిన తీర్పు. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పడం తీర్పు తీర్చడం. ఆ తప్పు వాడు మానేసుకుని వాడు బాగుపడాలి అన్న ఉద్దేశంతో నువ్వు చెబితే అది కనికరముతో కూడిన తీర్పు. అలాంటి తీర్పు నువ్వు తీర్చొచ్చు. ఒకవేళ అతన్ని బాగుపడాలి అన్న ఉద్దేశంతో కాకుండా అతన్ని నిందించాలి అన్న ఉద్దేశంతో నువ్వు అతన్ని తీర్పు తీరుతుంటే, అతడు చేసే తప్పుని పద్దాకా వెళ్ళబుచ్చుంటే దాన్ని కనికరము లేని తీర్పు అంటారు. అలాంటి తీర్పు నువ్వు తీర్చకూడదు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. తీర్పు తీర్చొద్దు అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు ఎదుటివాడిని అనవసరంగా పద్దాక వాడు చేసే తప్పుని గుర్తు చేసి వాడికి నిందించొద్దు, ఎదుటివాడిని జడ్జి చేయొద్దు అంటున్నాడు. కనికరము గల తీర్పు, కనికరం లేని తీర్పు గురించి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దాని తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన మిగతా వచనాలు కూడా చూద్దాం. కనికరము గల తీర్పుకి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, డాక్టర్ ఉంటాడు. మనం తప్పు చేసాం, ఏదో రోగం తెచ్చుకున్నాం, రోగం వచ్చితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అమ్మా నువ్వు పలానా చేయడం వల్ల నీకు ఈ రోగం వచ్చింది, అది తగ్గాలంటే నువ్వు ఈ ట్యాబ్లెట్లు వాడు అంటాడు. అంటే మనం చేసిన తప్పు చెప్తాడు, అది తగ్గడానికి సొల్యూషను చెప్తాడు, ఎలా తగ్గించుకోవాలో అలా మనల్ని ముందుకు నడిపిస్తాడు. అది డాక్టర్ చేసే పని. కానీ కోర్టులో జడ్జి ఉంటాడు. జడ్జికి అవన్నీ సంబంధం లేదు. నువ్వు తప్పు చేసావా శిక్ష పడాలి, మంచి చేసావా వదిలేయాలి అంటే న్యాయము తీర్చే పని జడ్జి చూసుకుంటాడు. నువ్వు మారాలి అని ప్రేమతో నిన్ను ముందుకు నడిపించే పని డాక్టర్ది. కనికరము గల తీర్పు, కనికరము లేని తీర్పు అంటే నువ్వు మారాలి, చేసిన తప్పు మానేసుకుని మనందరం కూడా మంచిగా మన జీవితాన్ని కొనసాగించాలి అనేది కనికరముతో కూడిన తీర్పు. అలాంటిది మంచిదే. సహోదరుడు తప్పు చేస్తే అయ్యా నువ్వు తప్పు చేసావు మానేసుకో అని మనం దేవునిలో అందరం కలిసి ముందుకు వెళ్ళటం వాక్యానుసారమే. ఆల్రెడీ సహోదరుల మధ్య సమాధానం గురించి, ఒక సహోదరుడు మన ఎడలో తప్పు చేస్తే మనం అతనికి ఎలా చెప్పాలి అనే దాని గురించి ముందు ప్రసంగాల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి దాని జోలికి ఈరోజు మనం వెళ్ళట్లేదు. ఈరోజు మనం కనికరము లేని తీర్పు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కనికరము లేని తీర్పు అంటే ఇక్కడ యేసుప్రభువు చెప్పారు కదా, మీరు తీర్పు తీర్చొద్దు అని.
అది కనికరము లేని తీర్పు. అంటే ఎదుటివాడిని ఒరే నువ్వు తప్పు చేశావు అని పద్దాకా వాడిని నిందించడం, ఎదుటివాడిని చులకన చేయడం. దీని గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నువ్వు ఎలా అయితే వాడిని తీర్పు తీరుస్తావో నీకు కూడా నేను అలాగే తీర్పు తీరుస్తా. నువ్వు ఎలాంటైతే వాడిని కొలుస్తావో నేను కూడా అలాగే నిన్ను కొలుస్తా. ఇంకా ఏమంటున్నాడు? నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరి కంటిలో ఉన్న నలుసు తీసివేయటకు నీకు తేటగా కనబడును. ఇలాంటి తీర్పు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనలోనే తప్పు ఉంటుంది, ఎదుటోడికి మాత్రం ఒరే నువ్వు తప్పు చేస్తున్నావురా అని వాణ్ణి నిందిస్తాం. మనలో ఉన్న తప్పుని మాత్రం మనం ఎప్పటికీ గుర్తించాం. మన కంటిలో దూలం ఉందంట, ఎదుటోడి కంటిలో చిన్న నలుసు మాత్రమే ఉందంట. అంటే మనం తప్పు చేస్తూ ఎదుటోడికి తప్పు చేయొద్దు అని చెప్పే తీర్పు. నువ్వు తప్పు చేస్తున్నావు కానీ నీ తప్పుని కప్పిపుచ్చేసి ఎదుటోడు మాత్రం వాడు అలాంటోడు వీడు అలాంటోడు ఒరే నువ్వు అలాంటోడి నువ్వు ఇలాంటోడు అని మనం తీర్పు తీరుస్తున్నాం. అలాంటి తీర్పు మీరు తీర్చొద్దు అని బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఒకవేళ సహోదరుడు తప్పు చేస్తే ముందు నువ్వు వెళ్ళి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు, అందరి ముందు చెప్పక అతన్ని నిందించొద్దు. తర్వాత 2-3 సహోదరులను తీసుకెళ్ళి చెప్పు. ఆ తర్వాత కూడా అప్పుడు వినకపోతే సంఘంలో పేరు చెప్పకుండా అతను చెప్పు. ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు దేవుడు. సహోదరుడు తప్పు చేస్తే అతన్ని ఎలా ప్రేమగా స్వీకరించుకోవాలి అని. అవన్నీ పక్కకు నెట్టేసి వీడు తప్పు చేశాడు వీడు చెడ్డోడు అని అందరి ముందు చాటింపేత్త కూర్చుంటాం. అలాంటి తీర్పు తీర్చొద్దు, కనికరము లేని తీర్పు మీరు తీర్చొద్దు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు మన సంఘంలో మనం ఎప్పుడు చర్చికి వెళ్తున్నాం కదా, ఆ సంఘంలోనే ఎంతమంది చిన్న చిన్న విషయాలకి ఎదుటి వాళ్ళ మీద కోపపడేవాళ్ళు ఉన్నారు చెప్పండి. నువ్వు ఎక్కువ కోపడతావు అంటాడు, ఈడు కోపడతాడు, మళ్ళీ ఎదుటోని మాత్రం నువ్వే ఎక్కువ కోపడుతున్నావు అంటాడు. ఈ ఆవిడితో చాడీలు చెప్తుంది అంటారు, వీళ్ళే మళ్ళీ పక్కింట్లో వాళ్ళు కదా వాళ్ళకి చాడీలు చెప్తారు. వీళ్ళు చాడీలు చెప్తారు కానీ అవతలోళ్ళు చాడీలు చెప్తున్నారు అని వాళ్ళని చెడ్డోళ్ళు అంటారు. వీళ్ళు కోపడతారు కానీ అవతలోళ్ళు కూడా కోపడుతున్నారని వాళ్ళని చెడ్డోళ్ళుగా చిత్రీకరిస్తారు. వీళ్ళు అబద్ధాలు ఆడతారు కానీ పక్కనుడు ఆ రోజు నాతో అబద్ధం చెప్పాడురా కాబట్టి నేను వాడికి దూరంగా ఉంటాను, కాబట్టి వాడితో నేను అసలు ఎప్పటికీ మాట్లాడను అంటారు. వీళ్ళు గొడవలు పడతా ఉంటారు, సంఘంలోనే ఉండే పక్కింట్లో వాళ్ళతో ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకే మాకు ఎప్పుడో ఒక గొడవ అయింది అంటారు. నువ్వు గొడవలు పెట్టుకున్నప్పుడు తప్పలేదా, కానీ వాళ్ళు నీతో గొడవ పెట్టుకుంటే మాత్రం తప్ప. దాన్నే దేవుడు అంటున్నాడు, నీ కంటిలో దూలం ఉండగా ఎదుటోడి కంటిలో నలుసును చూసి నువ్వు అతన్ని తప్పు అని తీర్పు తీరుస్తున్నావా? అలా తీర్పు తీరిస్తే ఏం జరిగిద్దంట, నువ్వు ఎలా అయితే ఎదుటోడిని తీర్పు తీరుస్తున్నావో అలాగే దేవుడు కూడా నిన్ను తీర్పు తీరుస్తాడంట. ఈ సెకండ్ పార్ట్ మనకి ఇంపార్టెంట్. మనం ఏంటంటే తెలియక తప్పు చేస్తున్నాం. ఎలాగా ఏం కాదులే అని ఏది పడితే నోటికి వాగేస్తున్నాం. దేవుడు అంటాడు, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి కూడా లెక్క చెప్పే రోజు వస్తుంది అంటాడు. ఆ రోజు మనం ప్రతి మాటకి లెక్క చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, ఏమని? మీరు కనికరం ఎవరి మీద అయితే చూపిస్తారో నేను మీ మీద కనికరం చూపిస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, కనికరము గలవాడు ధన్యుడు, వాడు కనికరం పొందును. ఒకవేళ నువ్వు నీ సహోదరుడి మీద కనికరం చూపించలేదనుకో, తీర్పు తీరుస్తున్నావు అనుకో, కనికరం లేని తీర్పు, నీకు కూడా దేవుడు కనికరం చూపించడు, నిన్ను కూడా దేవుడు అలాగే తీర్పు తీరుస్తాడు. ఇది మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించవలెను? 7 మారుల మట్టికా అని అడిగాను. ఒకవేళ నా సహోదరుడు నా ఎడల ఏదో తప్పు చేశాడు అంటే నన్ను తిట్టాడు, లేదా నా ముందు ఏదో చెడ్డ పని చేశాడు, లేదా నాతో కోపడ్డాడు, లేదా నా కుటుంబం మీదకి వచ్చాడు, లేదా మా ఇద్దరికి ఏదో మనస్పర్ధ జరిగింది, లేదా నన్ను ఏదో బూతులు తిట్టాడు, లేదా ఇంకోటి ఏదో జరిగింది, నా దగ్గర అప్పు తీసుకున్నాడు, లేదా తీర్చలా, ఏదో జరిగింది మొత్తానికి. నా ఎడల నా సహోదరుడు ఒకడు తప్పు చేస్తే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించాలా? అయ్యి బాబా 7 తప్పులు చేయాలా అతనికి అతని మీద నేను కోపడాలంటే? 7 సార్లు నేను అతన్ని క్షమించాలా? ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు యేసుప్రభుని అడుగుతుంటే యేసుప్రభు వారు చెప్తున్నారు చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టికే కాదు 77 మారుల మట్టుకని మీతో చెప్పుచున్నాను. 7 కాదు 77, 77 కాదు ఇంకో 7 పెట్టుకో, 777, 777 కాదు ఇంకో 7 పెట్టుకో, 7777. అన్నిసార్లు నువ్వు నీ సహోదరుని క్షమించాలి. ఎందుకు క్షమించాలి? యేసుక్రీస్తు వారి కింద ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. ఎందుకు క్షమించాలంటే, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటి? ఒక రాజు ఉన్నాడు. రాజు అంటే ఎవరో? దేవుడు.
ఒక రాజు తన దాసుల యొద్ద లెక్క చూస్తున్నాడు. ఈడెంత తప్పున్నాడు, ఆడెంత తప్పున్నాడు, ఆడెంత తప్పున్నాడు అని లెక్కలన్నీ ఓపెన్ చేశాడు. లెక్కలు ఓపెన్ చేస్తే ఏం జరిగిందంట, అతడికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న, 10 తలాంతులు అంటే మీకు తెలియదు అనుకుంటే 10,000 రూపాయలు అనుకోండి. 10,000 రూపాయలు వచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేపడిన. ఒకడు వచ్చాడు, ఆ దాసుడు ఎంత ఇవ్వాలి రాజుకి? 10,000 రూపాయలు ఇవ్వాలి, 10,000 తలాంతులు ఇవ్వాలి. అయితే అతడు నువ్వు నీ దగ్గర లేవు కదా, అప్పు తీర్చడానికి వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, వాని పిల్లలను, వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. మరి రాజు కఠినమైనవాడు కదా, ఒరే నువ్వు అప్పు చేసావు, నువ్వే చేసావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా తీర్చాల్సిందే, నువ్వు ఏది చేసావో అవి ఖచ్చితంగా అనుభవించాల్సిందే, నువ్వు అన్ని అమ్మైనా కానీ నా డబ్బు నాకు కట్టు, నువ్వు రిటర్న్ పే చేయి అని చెప్పి అడిగాడు. అప్పుడు దాసుడు ఏం చేస్తున్నాడంట, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతును. అయ్యా కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వు, కొద్ది రోజులు సమయం ఇవ్వు, నాకు నేను అంతా చెల్లిస్తా, నేను ఎగ్గొడతానంట్లా, నేను చెల్లిస్తాను, కొంచెం గ్యాప్ ఇవ్వు, నన్ను క్షమించు అని సాగిలపడి మొక్కాడంట. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. సర్లే ఈడంత బతిలాడుతున్నాడు కదా, బాగా పశ్చాత్తాపడుతున్నాడు కదా అని చెప్పి రాజు ఏం చేశాడు, సర్లే నువ్వు అప్పు ఉన్నావు కదా, నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదులే అని క్షమించేశాడు. ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకు అవసరం అంటే, మనం కూడా ఒకానొక టైంలో, రాజు అంటే దేవుడు, దాసుడు అప్పున్న దాసుడు అంటే మనమే, మనం కూడా ఒకానొకప్పుడు దేవుడికి దూరం అయ్యాం. అప్పు ఉండడం అంటే పాపాలు చేసాం. మనం పాపాలు చేసిన దానికి మనం ప్రతిఫలం అనుభవించాలి కదా, తప్పు చేసినోడు శిక్ష అనుభవించాలి కదా. అయితే మనం శిక్ష అనుభవించకుండా దేవుడికి మొక్కి, ప్రభువా నేను ఇంకోసారి పాపం చేయనయ్యా, నన్ను క్షమించాయా, ఇంకోసారి నేను తప్పు చేయను, నన్ను ప్లీజ్ క్షమించు అని దేవుడికి మనం మొక్కి బాప్తిస్మం తీసుకోవడం వల్ల దేవుడు ఏం చేశాడు, మనల్ని పూర్తిగా క్షమించి, సరే ఇక నుండి నువ్వు పరిశుద్ధుడివి పో అన్నాడు. దాసుడు ఎలా అయితే తన అప్పు తీర్చలేనప్పుడు ఆ యజమాన్ని బతిమలాడాడో, మనం కూడా తప్పు చేసాము, మాకు క్షమాపణ ఇవ్వు, ఇదిగో మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చు అని దేవుడిని మనం అడగడం వల్ల దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు, క్షమించాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే బాప్తిసం తీసుకున్నారో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు క్షమించాడు. రాజు ఎలా అయితే ఇక్కడ దాసుడిని క్షమించాడో అలాగా మనల్ని దేవుడు కూడా ఏం చేశాడు, క్షమించాడు. ఇప్పుడు క్షమించిన తర్వాత ఏం జరిగింది, ఇది మనకి ఇంపార్టెంట్, దీనికోసమే మనం ఈరోజు ఈ అధ్యాయం చదువుకుంటున్నాం. క్షమించిన తర్వాత ఏం జరిగింది, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న, ఇతడు రాజుకి ఎంత ఉన్నాడు, 10,000. రాజు ఏం చేశాడు, 10,000 నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, 10,000 క్షమించాను పో అన్నాడు. కానీ ఈ దాసుడికి తనతో పాటు ఉన్న ఇంకో సహదాసుడు, అతడు ఎంత తప్పు ఉన్నాడు, కొలీగ్స్ వీళ్ళిద్దరు ఎంత, 100, 1000 కూడా కాదు, 100. అతడేమో 10,000 క్షమించాడు రాజు. ఇక్కడ 100 అప్పున్నోడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు, అచ్యున్న అత తోడు దాసుడితో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, ఎలా అడిగాడంట, గొంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, ఇతడు కూడా సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లింతునని వానిని వేడుకొనెను. ఎలా అయితే ఇతడు ఆ రాజుని వేడుకున్నాడో అలాగే సహదాసుడు కూడా, తోటి దాసుడు అంటే తన ఫ్రెండ్ అనుకుందాం, ఇతడు కూడా తను అలాగే వేడుకున్నాడు. సాగిలపడి మొక్కి, అయ్యా కొంచెం టైం ఇయ్యా, క్షమించయ్యా, నేను కడతానయ్యా, నేను ఎగ్గొట్టను, కడతాను అని వేడుకొన్నాడు. అయితే వేడుకొన్నాడు గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాల్లో వేయించెను. అంటే రాజు ఇతన్ని క్షమించాడు కానీ ఈడు మాత్రం తన తోటి పక్కన ఉన్నవాడిని క్షమించలేకపోయాడు. క్షమించలేకుండా గొంతు పట్టుకుని అడిగాడు. మళ్ళీ ఏం చేశాడంట, జైల్లో వేసాడంట. అతడు జైల్లో వేస్తే తన తోటి దాసులు జరిగింది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగిందంతా యజమానునికి వివరంగా చెప్పిరి. అప్పుడు వాని యజమానుడు వాన్ని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నేను నీ అప్పంతా క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నది అంతయు చెల్లించు వరకు బాధపరచు వానికి వానిని అప్పగించెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఆ ప్రకారమే మనం ఎదుటి వాళ్ళని ఎలా క్షమిస్తామో దేవుడు మనల్ని అలాగే క్షమిస్తాడట. ఇప్పుడు మనం తప్పులు చేసాం,
మోహపు చూపులు, అబద్ధాలు, దొంగతనాలు, ఎన్నెన్నో ఎదుటాల గురించి చెడ్డ ఆలోచనలు, పొరుగు వానిది ఆశించొద్దని దేవుడు చెప్పాడు. అయినా మనం ఆశిస్తాం, వాళ్ళని తిట్టుకుంటాం, వాళ్ళని నాశనం అయిపోవాలని కోరుకుంటాం. ఎన్నెన్నో చెడ్డ పనులు చేసిన మనల్ని దేవుడు క్షమించాడు. కానీ సంఘంలోనే ఉంటూనే నిన్ను ఒకటి తిట్టాడు అనుకో, నువ్వు వాడిని క్షమించగలుగుతున్నావా? నీ ఎడలో ఒకటి తప్పు చేశాడు అనుకో, నువ్వు వాడిని క్షమించగలుగుతున్నావా? నువ్వు బాధపడేలాగా ఎవరన్నా నిన్ను ఒక మాట అన్నారనుకో, నువ్వు క్షమించగలుగుతున్నావా? మన సహోదరులని మనం క్షమించకపోతే దేవుడు కూడా ఏం చేస్తాడంట? మనల్ని క్షమించకుండా శిక్షిస్తాడంట. ఇప్పుడు మనందరం సంఘంలో కూర్చున్నాం, మన పాపాలన్నీ పోయాయి అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పక్కన కూర్చున్న సహోదరులతో మీకు సమాధానం లేకపోతే, మీరు వాళ్ళని క్షమించకపోతే దేవుడు ఏం చేస్తాడంట? మళ్ళా మనల్ని పిలిపించి, ఒరే నేను నీకు క్షమించినప్పుడు నువ్వు కూడా నీ పక్కన ఉన్నావు క్షమించాలి కదా. కనికరము గలవాడు ధన్యుడు. అలా ఎవడైతే ఒకడు ఇంకొకరిని కరుణిస్తాడో నేను కూడా వాడిని కరుణిస్తాను అని చెప్పాను కదా నేను. అయినా మీ పక్కనున్న సహోదరుడితో మీరు భేదం పెట్టుకున్నారు కాబట్టి ఇదిగో నువ్వు చేసిన తప్పులన్నిటికీ నేను నీకు శిక్ష విధిస్తున్నాను, తీసుకెళ్ళి మళ్ళీ నరకంలో పడతాడంట. ఈ మాటలు ప్రతిరోజు సంఘంలో మనం గుర్తు చేసుకోవాలి. సహోదరుల మీద కోపడుతున్నావా? సహోదరుల్ని తీర్పు తీరుస్తున్నావా? ఈడు పక్కనే ఏదో పెద్ద తప్పు చేస్తూ ఉంటాడు, ఆడు కోపడ్డాడు అందుకే అని మాట్లాడడం మానేసా అంటాడు. వాళ్ళు నాతో కోపడ్డారు, నన్ను అంత మాట అంటారా, నన్ను అంత పెద్ద బూత్ మాట అంటారా, కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడను. మా ఇద్దరికి ల్యాండ్ తగాదా ఉంది, భూ తగాదా ఉంది, అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళు నా ఇంటికి రానిను. అంటే చిన్న చిన్న గొడవలకి మనం ఏం చేస్తామంటే మన సాటి సంఘస్థులతో దూరం అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వేమనుకుంటున్నావు అంటే నీ సహోదరుడితో దూరం అయ్యావు నువ్వు అనుకుంటున్నావు. లేదు లేదు, నువ్వు నాకు దూరం అయ్యావు. మనం అనుకుంటాం నా పక్కనుండే సంఘస్థుడికి నేను దూరం అయ్యాను అనుకుంటాను. కాదు, నేను ఎవరికి దూరం అయ్యాను? దేవుడికి దూరం అయ్యాను. ఇది దేవుడు చూస్తాడు కదా. ఒరే నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నేను నిన్ను క్షమించాను కదా, కానీ నువ్వు నీ పక్క నుండి క్షమించట్లేదు, వాడు పశ్చాత్తాపడినా క్షమించట్లేదు, కాబట్టి నేను నిన్ను మళ్ళా శిక్షిస్తాను, నీ క్షమాపణ తీసేస్తున్నాను పక్కకి అనేదే ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? బాప్తిస్మం తీసుకున్న ప్రతియోడు పరలోకం వెళ్ళిపోతాడని మీరు అనుకుంటారేమో, వెళ్ళరో. బాప్తిస్మం తీసుకోవడం అనేది విశ్వాసములోకి మొదటి అడుగు. మన చివరి అడుగు కూడా విశ్వాసంలోనే ఉండాలి. బాప్తిసం తీసుకుని ఎలా అయితే దేవునిలోకి వచ్చామో మన చివరి వరకు, చనిపోయేంత వరకు అలా విశ్వాసంలో మనం నిలబడితేనే దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. కనికరం ఒకవేళ దేవుడు మన మీద చూపించలేదు అనుకోండి, మనం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. భూమి మీద మనం కష్టాలు అనుభవిస్తున్నాం, దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎలా అయితే క్షమించాడో నువ్వు అలా నీ సహోదరుడిని క్షమించలేదనుకో, దేవుడు ఎలా అయితే నీ మీద కనికరం చూపించాడో అలా నీ సహోదరుడి మీద నువ్వు కనికరం చూపించలేదనుకో, నువ్వు చేసిన తప్పు దేవుడికి తెలుసు, అయినా ఆయన నిన్ను పద్దాక ఎత్తి చూపి నువ్వు చెడ్డోడివి అనకుండా నిన్ను ఆయన క్షమించినప్పుడు, కనికరంతో నిన్ను ఆయన క్షమించినప్పుడు నువ్వు నీ సహోదరుని చూసి, ఒరే నువ్వు చెడ్డోడివి, నువ్వు అబద్ధాలు చెప్పేవాడివి, నువ్వు మోసాలు చేసేవాడివి అని నీ సహోదరుని నువ్వు కనికరం లేకుండా తీర్పు తీరుస్తున్నావు అంటే దేవుడు మరి నువ్వు చేసిన పాపాల కష్టాలన్నీ మళ్ళీ నీ మీదకే తీసుకొచ్చి పెడతాడు. క్షమించడు, నీ మీద తీసుకొచ్చి సరే భూమి మీద అనుభవించుపో అంటాడు. దేవుడు ప్రేమమయుడు, న్యాయవంతుడు కూడా. మనం చేసిన పాపాలకి మనం పశ్చాత్తాపడ్డాం అనుకోండి, క్షమిస్తాడు. ఆ పశ్చాత్తాపం మన క్రియల్లో కనపడలేదు అనుకోండి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడి మన పక్కన వాళ్ళందరినీ ద్వేషిస్తా ఉన్నాం అనుకోండి, తీసుకొచ్చి మళ్ళీ తిరిగి నీ మీదే వేస్తాడు, మళ్ళీ కష్టాలు అనుభవించిన ఆయన అంటాడు. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే దేవుడిని ప్రేమిస్తున్నావు నువ్వు చెప్పిన మాట అబద్ధం అని ఆయన చెప్పాడు కదా. అంటే దేవుడి యొక్క న్యాయం ఎలా ఉందో చూడండి, దేవుడి యొక్క తీర్పు ఎలా ఉందో చూడండి, దేవుడి యొక్క విధానం ఎలా ఉందో చూడండి. దేవుడి చట్టంలో, క్రైస్తవ చట్టంలో ఒకవేళ నువ్వు దేవుడి దగ్గర నుండి కనికరం పొందుకోవాలంటే నువ్వు నీ సహోదరుడి మీద కనికరపడాలి. ప్రభువా నాకు అది కావాలి ఇవ్వు, ప్రభువా నాకు ఇది కావాలి ఇవ్వు అని మనం దేవుడిని అడుగుతాం కదా. నీ సహోదరుడు కూడా నిన్ను అలాంటివి అడిగినప్పుడు, దేవుడిని మనం 10,000 అడుగుతున్నాం, మన సహోదరుడు మనల్ని 100 అడిగాడు. దేవుడు మనం ₹1 అడుగుతున్నాం, మన సహోదరుడు మనల్ని ₹5 అడిగాడు. దేవుడు మన మీద కనికరం చూపించినప్పుడు మనము కూడా మన సహోదరుల మీద కనికరం చూపిస్తేనే, దేవుడు మన మీద ప్రేమ చూపించినప్పుడు మనం కూడా మన సహోదరుల మీద ప్రేమ చూపిస్తేనే, దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనం కూడా మన సహోదరులని క్షమిస్తేనే మనం క్రైస్తవులం అవుతాం. దేవుడి దగ్గర క్షమాపణ పొందుకున్నావు, నీ సహోదరుడి మీద చూపించట్లా. దేవుడితో సమాధానం కలిగి ఉన్నావు, నీ సహోదరుడితో మాత్రం గొడవలు పెట్టుకుంటున్నావు. దేవుడికి ప్రార్థిస్తున్నావు, నీ సహోదరుని మాత్రం ఎప్పుడు నువ్వు చెడ్డోడివి అని తీర్పు తీరుస్తున్నావు. అప్పుడు దేవుడి కృప మన మీదకి వచ్చిద్దా? రాదు. నువ్వు చేసిన తప్పులకి మళ్ళీ ఆయన క్షమించకుండా నువ్వే అనుభవించాలని భూమి మీద కష్టాలు పెడతాడు మనల్ని. క్రైస్తవ జీవితం అలాగే ఉంటుంది, మనం గుర్తించాలి దాన్ని. కనికరముతో కూడినదే ఉండాలి మన పనులు. సంఘస్థులు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన పర్సనల్ లైఫ్ అవ్వచ్చు. ఈవెన్ నేను దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు తెలుసా? ఇవాళ మనం ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభువా నాకు అది ఇవ్వు,
ప్రభా నాకు ఇది ఇవ్వు, ఇలా ఏవేవో అడుగుతాం. కానీ దావీదు ఎలా ప్రార్థన చేయాలో మనకి నేర్పిస్తున్నాడు. చూడండి ఎలా ప్రార్థన చేయాలో. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఎలా ప్రార్థన చేస్తున్నాడండి దావీదు దేవుడికి? ప్రభువా నాకు అదివ్వు, నాకు ఇదివ్వు అనట్లా. ప్రభువా నీకు ఇష్టం లేనిది నాలో ఏదైనా ఉందేమో, ప్రభువా నన్ను పరిశోధించు, నా ఆలోచనలు కూడా నీకు తెలుసు, నా ఆలోచనలు కూడా పరిశోధించు, నీకు ఇష్టం లేనిది నా యందు ఏదన్నా ఉంటే అది తీసేయి అని అడగాలంట మనం దేవుణ్ణి. నేను క్షమించట్లా, ఈ క్షమించాలి అనే లక్షణం నాలో లేదు, పద్దాక కోప్పడే అనే లక్షణం నాలో ఉంది, శాంతంగా వేరే వాళ్ళకి సమాధానం చెప్పాలనే మనసు నాలో లేదు, నేను ప్రతి వాళ్ళని అనుమానంతో చూస్తున్నాను, అర్థం చేసుకోవాలన్న మనసు నాకు లేదు, ఇలాంటి లక్షణాలు నాలో ఉన్నాయేమో ప్రభువా తీసేయి అని మనం ప్రార్థించాలంట దేవుడికి. మనకి దేవుడు ఏదో ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది క్రైస్తవ్యం గురించి కూడా తప్పుగా ఏమనుకుంటారంటే ఆ దేవుడు నిజం కాదు, అందుకే ఈ దేవుడిని మనం చూస్ చేసుకున్నాం. దేవుడిని మనం ఎంచుకోవట్లేదండి, దేవుడిని మనుషులు ఎంచుకోవట్లే, దేవుడే మనల్ని ఎంచుకొని ఆయన యొద్దకు పిలుచుకున్నాడు. మనం దేవుడిని ఎందుకు ఎంచుకుంటాం? నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఏ దేవుడు నాకు ఇది ఇస్తాడో అదే ఆయనే నా దేవుడు అంటారు చాలామంది. దేవుడు కూడా ఇదిగో నీ నుండి ఇవి ఆశించి నేను నిన్ను క్రైస్తవుడిగా పిలుచుకున్నాను, నీ నుండి నేను ఇవి ఆశించి నిన్ను నా దగ్గరికి పిలుచుకున్నాను అని మనల్ని అడుగు. దేవుడు మనల్ని ఎంచుకుంటాడు, మనం దేవుడిని ఎంచుకోవడం కాదు. ఆయన ఆకర్షిస్తేనే కానీ ఒక్కడు ఆయన దగ్గరికి రాలేరడు అని బైబిల్లో ఉంటుంది. అంటే మనందరం కూడా ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చాము అంటే మనలో ఏవో కొన్ని లక్షణాలు దేవుడు ఆశించి మనల్ని ఆయన దగ్గరికి పిలుచుకున్నాడు. ఆ లక్షణాలు మనలో కనబడితేనే ఆయన మనల్ని గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు. ఆ లక్షణాలు మనలో కనబడలేదనుకోండి, సర్లే మీరు చేసిన పాపాలకి మీరే అనుభవించండి భూమి మీద అంటాడు. మనం ఎన్ని పాపాలు చేసామో మనకు తెలుసు, మన మనసు ఎలాంటిదో మనకు తెలుసు. దానివల్ల మనం ఒకవేళ శిక్షలు పడాల్సి వస్తే ఆ శిక్షలు ఎంత ఘోరంగా ఉంటాయో కూడా మనకు తెలుసు. అవన్నీ మనకు తెలిసే కదా ప్రభువా నరకం నుండి నేను తప్పించుకోవాలనుకుంటున్నానయ్యా, నన్ను క్షమించాయా, నన్ను పరిశుద్ధుని చేయాయా అని మనందరం కూడా బాప్తిస్మం తీసుకుంది. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, నువ్వు దేవుడిని క్షమాపణ అడిగినప్పుడు, దేవుడిని క్షమించినప్పుడు నువ్వు కూడా నీ సహోదరుని క్షమించాలి కదా, నువ్వు కూడా నీ సహోదరుని మంచి మార్గంలో నడిపించాలి కదా, నువ్వు కూడా నీ సహోదరుడి కోసం పాటుపడాలి కదా. ఇవేమి లేకుండా నీ సహోదరుడికి నీకు దూరం ఉంది, కానీ దేవుడిని మాత్రం నాకు అయి కావాలి ఈ కావాలని నువ్వు అడుగుతున్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఉన్నాయి కూడా తీసేసి ఇదిగో నీ పాపాలకు నువ్వు అనుభవించిపో అంటాడు. నిజమండి, దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, నువ్వు నీ పక్కనుండేవాడికి ఆశ్రయం అన్నా ఇస్తున్నావా? దేవుడు నీకు ఆస్తి ఇచ్చాడు, నీ పక్కనున్నోడికి నువ్వు అన్నం అన్నా పెడుతున్నావా? అంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం మన సహోదరుల మీద సేమ్ అదే, దేవుడు మన మీద కనికరం చూపిస్తే మనం మన సహోదరుడి మీద కనికరం చూపించడం, దేవుడు మన మీద ప్రేమ చూపిస్తే మనం మన సహోదరుడి మీద ప్రేమ చూపించడం, దేవుడు మనల్ని క్షమిస్తే మనం మన సహోదరుల్ని ప్రేమించడం. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు నీ మీద కోపడట్లేదు కదా, నిన్ను శిక్షించట్లేదు కదా, నువ్వు కూడా నీ సహోదరుడు నీ ఎడలు తప్పు చేసినప్పుడు కోపడకుండా అతన్ని క్షమించగలుగుతున్నావా? అతనికి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నావా? తప్పు ఒప్పు అనే పని పాస్టర్ గారికి వదిలేండి, పాస్టర్ గారు చెప్తారు ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మార్చుకో, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది మార్చుకొని. మనం వెళ్ళిపోయి పక్కన వాళ్ళతో నాకు పడదండి, వీళ్ళతో నాకు పడదండి, ఎందుకంటే వాళ్ళు తప్పుడు వాళ్ళు, వీళ్ళు తప్పుడు వాళ్ళు, వాళ్ళు ఆ తప్పు చేశారు, వీళ్ళు ఈ తప్పు చేశారు, వాళ్ళు చాడీలు చెప్తారు, వీళ్ళు ఇది చెప్తారు, అది చెప్తారు, వాళ్ళతో తప్పితే మనం అందరితో చెప్తాం మళ్ళీ. అంటే మనము నిజమైన క్రైస్తవులం అనే భ్రమలో మనం ఉన్నాం. క్రైస్తవ్యం అంటే ఆదివారం చర్చికి వెళ్ళి దేవుడిని నాకు అయి కావాలి, నాకు ఈ కావాలని అడగడం కాదండి. క్రైస్తవ్యం అంటే లోకానుసారమైన మన జీవితాన్ని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం మార్చుకోవడం, అది నిజమైన క్రైస్తవ్యం. అలా మన జీవితాన్ని మనం మార్చుకుంటూ వెళ్ళకపోతే మనం పరలోకం వెళ్ళాం. ఎప్పుడు దేవుడు మనకేమిస్తాడని కాదు, మనలో దేవుడికి ఇష్టము లేని లక్షణాలు ఏమున్నాయి? ప్రభువా నీకు ఆయాసకరమైనది ఏదైనా నా మార్గంలో ఉన్నదేమో, నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానేమో, నువ్వు నాకు తెలియజేసి నాలో ఆ లక్షణాన్ని మార్చు అని మనం అలా ప్రార్థన చేయాలంట దేవుడికి. అంతేగాని నువ్వు తప్పు చేస్తా, నువ్వు దేవుడికి దూరంగా ఉంటా, నువ్వు అబద్ధాలు చెప్తా, ఎదుటోడికి అబద్ధం చెప్పొద్దు అంటావు, నువ్వు వ్యభిచారం చేస్తా, ఎదుటోడికి వ్యభిచారం చేయొద్దని చెప్తావు, నువ్వేదో నీ మనసులో చాలా అనుమానాలు పెట్టుకుంటావు, పక్కనోడు మాత్రం వాళ్ళ మీద అనుమానాలు పెట్టుకున్నారు, వీళ్ళ మీద అనుమానాలు పెట్టుకున్నారని తీర్పు తీరుస్తూ ఉంటాం. నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటోడి కంటిలో నలుసును నువ్వు చూస్తున్నావు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నువ్వు ఎలా అయితే జనాలను చూస్తున్నావో అలాగే నిన్ను చూసే రోజు ఒక రోజు వస్తుంది. నువ్వు ఎలా అయితే మనుషులు మాట్లాడేవి గుర్తుపెట్టుకుని వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని తీర్పు తీరుస్తున్నావో, విమర్శ దినమున మనం మాట్లాడిన ప్రతి మాటకి మళ్ళీ కూడా దేవుడు లెక్క అడుగుతాడు. యేసుప్రభువు మాట చెప్తారు కదా, ఇదిగో ఆకలి గలవాడికి మీరు అన్నం పెట్టారంటే నాకు అన్నం పెట్టినట్టే రండి, బట్టలు లేనివాడికి మీరు బట్టలు ఇచ్చారు, ఇదిగో నాకు బట్టలు ఇచ్చినట్టే మీరు రండి.
దాహం అన్నోడికి వాటర్ ఇచ్చారు, అంటే నాకు వాటర్ ఇచ్చినట్టే మీరు రండి అని పరలోకానికి వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాడంట. మన సహోదరులను మనం ఎలా ట్రీట్ చేస్తాం, మన సహోదరులతో మనం ఎలా ప్రవర్తిస్తాం, వాళ్ళ మీద అనుమానం పెట్టుకున్నాం అనుకోండి, దేవుడు కూడా మనం చేసిన తప్పులకి అలాగే తీర్పు తీరుస్తాడంట. వాళ్ళని క్షమించామనుకోండి, వాళ్ళని అర్థం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ మీద కనికరం చూపించామనుకోండి, దేవుడు కూడా మన మీద అలాగే కనికరం చూపిస్తాడంట, అలాగే క్షమిస్తాడంట, అలాగే చూస్తాడంట. మీరు క్షమిస్తే మిమ్మల్ని క్షమిస్తా, మీరు కనికరం చూపిస్తే నేను మీ మీద కనికరం చూపిస్తా, మీరు ఎలా అయితే మీ సహోదరులను తీర్పు తీరుస్తారో నేను మిమ్మల్ని అలాగే తీర్పు తీరుస్తా అని దేవుడు మనతో చెప్తున్నాడు. మన సహోదరులతో, మన తోటి వారితో మనం అలా ఉండగలుగుతున్నామా? మనం దేవుడి దగ్గరికి వచ్చాం, మన సహోదరుడు కూడా బాగుపడాలి, దేవుడి దగ్గర రావాలని కూడా మనం కోరుకోవాలి కదా. ఈ నరకానికి పోతే పోని అని మనం వదిలేస్తున్నాం అనుకోండి, దేవుడు కూడా మనల్ని వదిలేస్తాడు. మనం సహోదరులు బాగుపడాలని కోరుకోవాలి, వాళ్ళ నరకానికి వెళ్లకుండా తప్పించబడాలని కోరుకోవాలి, వాళ్ళ దగ్గరికి వాక్యాన్ని తీసుకెళ్ళాలి, ఆ పనులు చేయాలి, క్షమించాలి, కనికరం చూపించాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. అలాగని తప్పు చేస్తుంటే వాళ్ళతో కలవమంటలా దేవుడు. తప్పును వద్దన్నాడు, తప్పని చెప్పమన్నాడు, నువ్వు దానికి దూరంగా ఉండమన్నాడు. నీ సహోదరుడిని కూడా అలాగే నడిపించమన్నాడు. ఇగ్నోరెంట్గా ఉండకూడదు, అలాగని వదిలేసేవారిగా కూడా ఉండకూడదు. ఒక డాక్టర్ లాగా పరలోకానికి ఆత్మ సంబంధమైన డాక్టర్ లాగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు కదా, ఆయన దగ్గర నేర్చుకున్న వారిగా, ఆయన శిష్యులుగా మన జీవితం అలా ఉంటేనే దేవుడు కూడా మనల్ని కరెక్ట్గా తీర్పు తీరుస్తాడంట. కనికరము గల తీర్పు అన్నాడు దేవుడు. మరి మనం యేసుక్రీస్తు వారు రెండవ రాకడ, అంటే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా వస్తారు కదా, రెండోసారి ఇవాళ వచ్చేయచ్చు, రేపు వచ్చేయచ్చు. ఆయన వచ్చినప్పుడు కనికరము గల తీర్పు మనం పొందుకునే వారిగా ఉన్నామా, లేదా ఆయన మన మీద కనికరం చూపించకుండా ఒరే నువ్వు నీ సహోదరుని నువ్వు ఎలా అయితే తీర్పు తీర్చావో నేను కూడా నిన్ను అలాగే తీర్పు తీరుస్తాను రా అన్నాడు అనుకో, అప్పుడు మనం ఏ ప్లేస్లో ఉంటాం? పరలోకానికి వెళ్ళే ప్లేస్లో ఉంటామా, నరకానికి వెళ్ళే ప్లేస్లో ఉంటామా? యేసుక్రీస్తు వారు ఈ మాట ఊరికే నోటితో చెప్పలేదండి, ఫస్ట్ ఒక లైన్లో చెప్పాడు. మీరు కనికరం చూపించండి, నేను మీ మీద కనికరం చూపిస్తా, మీరు క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తా, లైన్లో చెప్పాడు. తర్వాత కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మీరు తీర్పు తీర్చొద్దు, ఇదిగో నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడి కంట్లో నలుసు చూస్తున్నావా, నువ్వు ఎలా తీర్పు తీరుస్తావో నేను అలాగే తీర్పు తీరుస్తా అని కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు. మళ్ళీ అది కూడా మనం వినమేమోనని మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇదిగో ఒక రాజు ఉన్నాడు, తన దాసులకి క్షమించాడు, అప్పు క్షమించాడు. ఆ దాసుడు తన పక్కన ఉన్నోడి అప్పు క్షమించలేదు, రాజు ఏం చేశాడంటే అతన్ని శిక్షించాడు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఇన్ని రకాలుగా దేవుడు యేసుక్రీస్తు వారు మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విశ్వాస జీవితంలో ఈ కనికరం అనేది ఎంత మూలమైనది, ఎంత ముఖ్యమైనది అనేది మనం ఆలోచించాలి. అది మన జీవితంలో లేకపోతే మనం నిజమైన క్రైస్తవులు అవ్వం. క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాటని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దాని ప్రకారంగా బ్రతికే వాళ్ళు. దావీదుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నాతాన్ని పంపిస్తాడు దావీదు తప్పు చేసినప్పుడు. నాతాన్ వెళ్ళి దావీదు దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇదిగో నువ్వు రాజు కదా, నేను ఒక మాట చెప్తాను, నువ్వు తీర్పు తీర్చని చెప్పి. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. ఒక పేదోడు ఉన్నాడు, వాడి దగ్గర ఒక్కటే ఉంది. అతిథి వచ్చాడు ధనవంతుడి ఇంటికి. ధనవంతుడు ఏం చేశాడంటే వాడి దగ్గర 100 గొర్రెలు ఉన్నా కానీ వాటిలో ఒకటి కూడా కోయకుండా పేదోడి దగ్గర ఉండే ఒకటే గొర్రెని తీసుకెళ్ళిపోయి దాన్ని కోసి వాడికి వంట వండి అన్నం పెట్టాడు. ఇప్పుడు ధనవంతుడిని ఏం చేస్తే కరెక్టో అని అడిగితే దావీదు ఏమంటాడు తెలుసా? వాడిని చంపేయాలంటాడు. అప్పుడు నాతాన్ అంటాడు, దావీదు నువ్వు కూడా అదే చేసావు. దేవుడు నీకు ఎంతో దయచేశాడు, కానీ నువ్వు దేవునికి విరోధంగా ఇదిగో వ్యభిచారం చేసావు, బత్షెబతో పాపం చేసావు. మరి దేవుడు నిన్ను కూడా శిక్షించాలి కదా, ఎన్నో శిక్షలు వస్తాయి నీ మీదకి అని చెప్తే దావీదు పశ్చాత్తాపడ్డాడు. అయినా కానీ దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుణ్ణి, ఇదిగో నువ్వు చేసిన తప్పుకి ఇదిగో నీ కుమారుడు బలవుతాడు అంటాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం గనక మన సహోదరులని సరైన విధానంలో న్యాయవంతంగా దేవుడు చెప్పినట్లుగా వాళ్ళని ట్రీట్ చేయకపోతే, వాళ్ళతో దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకపోతే, మనకి మన సహోదరులకి, మనకి మన సంఘస్థులకి మధ్య ప్రేమ, కనికరం, క్షమాపణ ఇలాంటివి లేకపోతే దేవుడు కూడా మనల్ని అలాగే తీర్పు తీరుస్తాడు. నువ్వు నీ సహోదరుడి మీద కోపం పడుతున్నావు, దేవుడు నీ మీద కోపడతాడు. నువ్వు నీ సహోదరుని క్షమించట్లా, దేవుడు నిన్ను క్షమించడు. నీ సహోదరుడి మీద కనికరం చూపించట్లా, దేవుడు నీ మీద కనికరం చూపించడు. మనం మన సహోదరులతో ఎలా ఉంటున్నాం, మన హృదయం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే దేవుడు మనల్ని తీర్పు తీర్చే విధానం అనేది ఉంటుంది. మీ మనసులను మీరే పరీక్షించుకుని ఎడల మీరు తీర్పును, శిక్షను తప్పించుకొందురు అని మనకి మత్తయి సువార్తలో కనబడింది. అంటే మనము ఒకవేళ పరలోకం వెళ్ళాలి అనుకుంటే దేవుడిలో ఉన్న లక్షణాలు మనలో కూడా ఉండాలి.
దేవుడు మనల్ని ఎలా అయితే ప్రేమించాడో అలా మనం మన సహోదరుల్ని ప్రేమించాలి. దేవుడు మనల్ని ఎలా కనికరించాడో మనం అలా మన సహోదరుల్ని కనికరించాలి. దేవుడు ఎలా మనలో ఉన్న తప్పులు ఎత్తి చూపాడో, దేవుడు శిక్షించాలన్న ఉద్దేశంతో కాదు, మారాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఎలా అయితే మనలో ఉన్న తప్పులు ఎత్తి చూపుతున్నాడో మన సహోదరులను కూడా మనం సత్యమైన మార్గంలోకి, సువార్త వైపుకు, నిత్యమైన మార్గంలోనికి వాళ్ళు మారాలి అన్న ఉద్దేశంతోనే నడిపించాలి. కానీ మీలో ఎవరైనా కానీ సహోదరుల మీద కనికరం లేకుండా వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు, వీళ్ళు ఈ తప్పు చేస్తున్నారు, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, వీళ్ళు మోసాలు చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళకి అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు, ఇదిగో వాళ్ళకి వీళ్ళ మీద అనుమానం ఉంది, ఇదిగో వాడికి నాకు ల్యాండ్ దగ్గర తగాదా ఉంది, ఇదిగో వీడికి నాకు ఇంకో విషయం దగ్గర తగాదా ఉంది, డబ్బు విషయం దగ్గర తగాదా ఉంది అని మన సహోదరులతో, సంఘస్థులతో మనం గొడవలు పడుతున్నాము అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని రేపొద్దున ఎలా తీర్పు తీరుస్తాడు. ఇవి ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సిన విషయాలు. కేవలం ఇది ఒకటే కాదండి, ప్రతి వారం మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవరికైనా యేసుక్రీస్తు వారు చెప్పిన వేరే మాటలు కూడా వినాలి అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి కూడా మీరు వినండి. ఎప్పటికప్పుడు మనం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ వాటి ప్రకారంగా నడుస్తూ మన విశ్వాసాన్ని పరిపూర్ణ విశ్వాసంగా మనం మార్చుకుంటూ మనం చివరి వరకు, మన మరణం వరకు కొనసాగితేనే మనం పరలోకం వెళ్తాం, మనం నిజమైన క్రైస్తవులం అవుతాం. మరలా యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక మాట, ఇంకొక ఉపమానంతో ఇంకో రోజు మనందరం కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.